ఈరోజు నేను చేస్తున్నది పన్నీర్ బిర్యానీ. దానికి కావాల్సిన పదార్థాలు: ఒక ఉల్లిగడ్డ, 4 మిరపకాయలు, ఒక టమాటా, ఒక నిమ్మకాయ. మసాలాల్లో మరాఠీ పువ్వు, చెక్క, లవంగాలు, ఇలైచి, తర్వాత తేజ్పత్తా అంటారు కదా, బిర్యానీ ఆకు అది, తర్వాత కొద్దిగా మెంతి కూర, ఒక 200 గ్రామ్స్ పన్నీర్, తర్వాత ఒక గ్లాసు బాస్మతి రైస్. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా 5 స్పూన్ల నూనె వేసుకోవాలి. అది బాగా వేడెక్కిన తర్వాత ఉల్లిగడ్డలు వేసి బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేపాలి. బాగా మంచిగా వేయాలి. ఒక లైట్ బ్రౌన్ కలర్ రావాలి. నేనైతే కోకోనట్ ఆయిల్తో చేస్తున్నాను. మీకు ఇష్టం ఉన్నట్టయితే మీరు ఏ ఆయిల్తోనైనా చేసుకోవచ్చు. యాక్చువల్గా మా ఇంట్లో కోకోనట్ ఆయిల్లో తింటాం కాబట్టి మీరు ఏ ఆయిల్ అయినా వేసుకోవచ్చు. సో కోకోనట్ ఆయిల్ చేసే అంత ఏం టేస్ట్లో మాత్రం ఏమి చేంజ్ రాదు. కాకపోతే ఏమంటే మాకు అలవాటు ఉంది కాబట్టి మేము కోకోనట్ ఆయిల్లో చేసుకుంటాం. మీరు ఏ ఆయిల్ అయితే వాడతారో అదే ఆయిల్తోనే మీరు చేసుకోండి. తర్వాత ఒక స్పూను అల్లం వెల్లిపాయ పేస్ట్ వేయండి. అల్లం వెల్లిపాయ వేసిన తర్వాత టమాటాలు వేయండి. తర్వాత మనం మసాలా పెట్టుకున్నాం కదా, ఆ మసాలా వేసేసేయాల. ఆకులు కూడా వేసేయాలి, మెంతాకు కూడా వేసేసేయాలి. యాక్చువల్గా మెంతాకులు వేయదు, కాకపోతే ఇది ఆప్షనల్. మీకు 4 మిరపకాయలు బాగా టమాటా ఉడికేంత వరకు చేయండి. బాగా మంచిగా ఉడకాలి, మెత్తపడాలి. టమాటాలు అనేది బాగా మెత్తపడాలి. ఒక 5 మినిట్స్ వరకు పెట్టి చేస్తే మెంతాకు తర్వాత టమాటా అవన్నీ మెత్తపడతాయి. లేదు తొందరగా కావాలంటే మనం స్పూన్తో ఇలా కూడా చేసుకోవచ్చు. చాలా బాగా అవుతుంది. తర్వాత దీంట్లో సరిపడా గరం మసాలా అంటే 1 స్పూన్ వేస్తాను నేను. కొద్దిగా పసుపు. నేను ఆల్రెడీ మిర్చి వేసాను, కాకపోతే కొద్ది కలర్ కోసమని నేను మళ్ళీ ఒక 1/2 స్పూను మిర్చి పౌడర్ వేస్తున్నాను. తర్వాత సరిపడా ఉప్పు. అంటే మీకు ఉప్పు ఎంత పడుతుందో అంతే వేసుకోండి. కొందరికి ఎక్కువ పడుతుంది, కొందరికి తక్కువ పడుతుంది కదా, అలా చూసుకొని వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. తర్వాత పన్నీర్ వేయాలి. పన్నీర్ వేసాక దీన్ని కూడా ఒక 2 ఎక్కువగా చేయదు, కాకపోతే కొద్దిగా ఒక 2 మినిట్స్. ఎందుకంటే దాంట్లో మనం మసాలా వేసాం కదా, అది కొద్దిగా పన్నీర్కు పట్టేలా వేపాలి. బాగా వేపాక కొద్దిగా గ్యాస్ పాస్ చేసి మంచిగా వేపనివ్వాలి. పట్టాయి కదా. తర్వాత ఏం చేయాలంటే మనం కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ ఉంది కదా, ఆ రైస్ దీంట్లో వేసేసేయాలి. బాస్మతి రైస్ ఒక కడుక్కొని ఒక
హాఫ్ అన్ అవర్ లేకపోతే ఒక 15 మినిట్స్ నానబెట్టుకుంటే చాలు. అంతే, అంతకు మించి ఎక్కువ పెట్టద్దండి, లేకపోతే రైస్ అనేది విరిగిపోతుంది. తర్వాత దీన్ని కూడా బాగా వేపాలి. అప్పుడే వాటర్ పోయకూడదు, బాగా విరిగి దీంట్లో కలిసిపోయేలా కలపాలి, మంచిగా కలపాలి. నేను ఒక గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నాను. తర్వాత ఒక నిమ్మకాయ తీసుకొని పిండాలి. అంటే జస్ట్ మనకి ఒక ఫ్లేవర్ వచ్చేలా, అంటే ఒకలాంటి మనకు ఫ్లేవర్ వచ్చేలా నిమ్మకాయ బాగా పనిచేస్తుంది. ఎందుకని మనం పన్నీర్ వేస్తున్నాం కాబట్టి, మనం కర్రీస్లో ఎలాగైతే మనం నిమ్మకాయ పిండి చేసుకుంటామో అలా రైస్లో కూడా వేసామంటే ఒకలాంటి మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. ఇలా కొద్దిగా ఒక 2 మినిట్స్ ఇట్లానే కలుపుతూ ఉండాలి. ఇలా కలిపాక ఏ గ్లాస్తోనైతే మనం బాస్మతి రైస్ తీసుకున్నామో ఆ రైస్కు కరెక్ట్ 1.5 వేయండి, అంతకుమించి ఎక్కువ వేయండి. ఒకవేళ లేదు మీకు రైస్ కొద్దిగా మెత్తగా కావాలంటే వాటర్ మీరు ఎంతైనా వేసుకోవచ్చు. ఇలా చేసిన తర్వాత ఒక 2 లేకపోతే 2 విజిల్స్ కానీ ఒక 4 విజిల్స్ కానీ తీసేసుకోవాలి. తీసుకున్నామంటే మనకి రెడీ అవుతుంది. వేడి వేడి పన్నీర్ బిర్యానీ రెడీ. మంచిగా సర్వ్ చేసుకొని దీంతోపాటు రైతా కానీ లేదంటే మనకి ఇష్టమున్న గ్రేవీస్ ఏమైనా ఉంటాయి కదా, దాంతోపాటు తినచ్చు. కానీ యాక్చువల్లీగా చూడాలంటే ఎక్కువగా రైతాతో సర్వ్ చేసుకోవచ్చు.